హాయ్ స్టూడెంట్. మనకు శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళు మనకు బీఎస్సీ నర్సింగ్, బీపీటీ అండ్ అలీడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించినటువంటి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్‌ని ఇచ్చారు. మీరు ఈ లింక్‌ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. చూడండి, ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్‌లో మీకు 2 లిస్టులు ఇచ్చారండి. ఫస్టు ఎవరెవరికైతే క్యాండిడేట్స్‌కి సీట్ అలాట్ అయిందో ఆ లిస్ట్ ఇచ్చారు. మళ్ళీ టీటీడీ స్విమ్స్ కేటగిరీ లిస్ట్ కూడా ఇచ్చారు. మీరు ఈ 2 లిస్ట్‌లో మీ నేమ్ ఉందా లేదా చెక్ చేసుకోండి. సో, ఫస్ట్ లింక్‌ని మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇమ్మీడియేట్‌గా ఏం జరుగుతుంది అంటే ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఒక డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్‌లో మీకు ఏమి ఇచ్చారు అంటే బేసిక్‌గా బీపీటీ, బీఎస్సీ నర్సింగ్ యాస్ వెల్ యాస్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు అనేది ఇచ్చారనమాట. సో, ఫస్ట్ ఇక్కడ మనకు ఏమి ఇచ్చారంటే మెరిట్ నెంబర్ ఇచ్చారు, స్విమ్స్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చారు, అప్లికేషన్ నేమ్ ఇచ్చారు, ఏపీ సెట్ యొక్క ర్యాంక్ కార్డ్ ఇచ్చారు, ర్యాంక్ నెంబర్ అంటే వాళ్ళ యొక్క ఎంసెట్ ర్యాంక్ ఇచ్చారు, ఇంటర్మీడియట్ గ్రూప్ ఇచ్చారు, లోకల్ ఏరియా కేటగిరీ, సబ్ కాస్ట్, ఎస్సీలో సబ్ కాస్ట్ కేటగిరీ, జెండరు, టీటీడీ స్విమ్స్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, కోర్స్ అలాటెడ్ వాళ్ళకి ఏ కోర్స్ ఇచ్చారు, అలాటెడ్ అండర్ విచ్ కేటగిరీలో ఇచ్చారు అని ప్రిఫరెన్స్ అన్నమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఇక్కడ హర్షిని మెరిట్ నెంబర్ 4లో వాళ్ళ యొక్క స్విమ్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇది. తర్వాత హర్షిని వాళ్ళ పేరు వచ్చేసి హర్షిని తీసుకున్నాం. ఈ అమ్మాయికి ఏపీ సెట్ ర్యాంక్ వచ్చేసి 2256, గ్రూప్ వచ్చేసి ఇంటర్ బైపీసీ, లోకల్ ఏరియా వచ్చేసి అన్రిజర్వ్డ్ అనమాట. కేటగిరీ వచ్చి బీసీబీలో ఇచ్చారు. ఫిమేల్ తనకు వచ్చింది వచ్చేసి బీఎస్సీ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ, ఈఈజీ అండ్ ఈఎన్ఎంజీ ఇచ్చారనమాట. తను అన్రిజర్వ్డ్ ఓసీజీ కేటగిరీకి సంబంధించింది. ఈ విధంగా మీ నేము యాజ్ వెల్ యాజ్ మీకు ఇచ్చినటువంటి కోర్సు మీరు చెక్ చేసుకోవాలి. ఇలా ఆల్మోస్ట్ ఎంతమందికి ఇచ్చారు అంటే 95 క్యాండిడేట్స్ సెలెక్ట్ చేశారు. ఈ 395 క్యాండిడేట్స్కి వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు యాజ్ వెల్ యాజ్ వాళ్ళకి అలాట్ అయినటువంటి గ్రూప్స్‌ని మీకు ఇక్కడ చూపించారనమాట. ఇంకొకటి కూడా ఇచ్చారు. ఇంకోటి ఏంటి అంటే టీటీడీ కేటగిరీకి సంబంధించింది. ఆల్మోస్ట్ టీటీడీ కేటగిరీకి సంబంధించి మనకి ఇక్కడ 10 మెంబర్స్‌ని అయితే డిస్‌ప్లే చేశారు. సేమ్ వాళ్ళకి కూడా ఏంటి అంటే నేము యాజ్ వెల్ యాజ్ వాళ్ళకు ఇచ్చినటువంటి అలాట్ అయినటువంటి కోర్సు, ఈ 2 మీరు చెక్ చేసుకోవాలి. వీళ్ళు స్విమ్స్ అండ్ టీటీడీ కేటగిరీ కిందకొస్తారు. ఈ 2 మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి? ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఎవరెవరికైతే ఫస్ట్ కౌన్సిలింగ్‌లో సీట్ అనేది అలాట్ అయిందో వాళ్ళు ఏం చేయాలి అంటే మీరు 5500 రూపీస్ అనేది పే చేయాలండి. ఎక్కడ పే చేయాలి? ఎందుకు పే చేయాలి అంటే మీరు సీట్ అలాట్‌మెంట్ లెటర్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి మీరు ఈ లింక్‌ని క్లిక్ చేసినట్లయితే మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్‌లో మీకు సీట్ అలాట్‌మెంట్‌కి 5500 రూపీస్ పే చేయడానికి మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారా? ఈ లింక్‌ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇట్లా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. స్విమ్స్ యూనివర్సిటీ ఫీ పేమెంట్ అని. ఇక్కడ మీరు యూనివర్సిటీ ఫీ పేమెంట్ మీరు క్లిక్ చేస్తే మీకు డబ్బులు పే చేసేదానికి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీరు స్విమ్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి. స్విమ్స్ మెరిట్ నెంబర్ ఇచ్చి గెట్ ద డీటెయిల్స్ అని ఇచ్చారనుకోండి, మీకు ఒక పేజ్ డిస్‌ప్లే అవుతుంది. ఆ పేజ్‌లో మీరు అమౌంట్ అనేది పే చేయాలి. వన్స్ మీరు అమౌంట్ అనేది పే చేసిన తర్వాత సెకండ్ లింక్‌ని మీరు క్లిక్ చేసినట్లయితే మీకు అలాట్‌మెంట్ లెటర్ అనేది డౌన్‌లోడ్ అవుతది. ఫీ పే చేసిన వాళ్ళకి మాత్రమే డౌన్‌లోడ్ అవుతది. అక్కడ మీకు స్విమ్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ అవుతది. ఇక్కడ మీ స్విమ్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చిన వెంటనే మీకు గెట్ ద డీటెయిల్స్ అంటే అలాట్‌మెంట్ లెటర్ అనేది మీకు ఆటోమేటిక్‌గా పీడీఎఫ్ ఫామ్‌లో మీకు డౌన్‌లోడ్ అయిపోతుంది. సో, వన్స్ ఫీ పే చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే మీకు కౌన్సిలింగ్ మీరు కన్ఫర్మేషన్ అంటే 11th, 12th ఆగస్టు మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళేసి అక్కడ సబ్మిట్ చేయాలి. మీ యొక్క కన్ఫర్మేషన్ మీరు సీట్ మీరు తీసుకుంటున్నట్లు, మీ కోర్స్‌లో జాయిన్ అయినట్లు మీరు అక్కడ కన్ఫర్మేషన్ అనేది చేయాలన్నమాట. దానికోసము మీరు అలాట్‌మెంట్ లెటర్ తీసుకోవాలి. మీరు 5500 పే చేశారు కదా! ఆ రిసిప్ట్ తీసుకోవాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ స్విమ్స్ ప్రింట్‌ఔట్ తీసుకోవాలి. ఎబ్సెట్ ర్యాంక్ కార్డ్ తీసుకోవాలి. ఎస్ఎస్‌సి మార్క్స్ తీసుకోవాలి. ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమోలు తీసుకోవాలి. స్టడీ సర్టిఫికేట్ 6 నుంచి ఇంటర్ వరకు తీసుకోవాలి. టీసీ ఇంటర్ తీసుకోవాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్ తీసుకెళ్ళాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీకేమైనా టీటీడీ సర్టిఫికేట్స్ ఏమన్నా ఉంటే ఆ సర్టిఫికేట్స్ అడిషనల్‌గా తీసుకోవాలి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది అంటే మీరు వన్స్ అక్కడికెళ్ళాక మీరు కంప్లీట్‌గా వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు ఆన్‌లైన్‌లో ఆ కోర్స్ సంబంధించినటువంటి ఎంటైర్ ఫీ పే చేసేయాలి. ఈ వెబ్‌సైట్‌లో అంటే ఈ లింక్‌లో ఆన్‌లైన్‌లో పే చేసేయాలి. ఎలా పే చేయాలి అంటే 2 కేటగరీస్‌గా ఇచ్చారు. కేటగరీ గ్రూప్ ఏలో మనకు బీపీటీ అండ్ ఫిజియోథెరపీ ఇచ్చారనమాట. బీపీటీ ఫిజియోథెరపీ అండ్ బీఎస్సీ నర్సింగ్ ఇచ్చారు. కేటగరీ బిలో అలీడ్ హెల్త్ సైన్సెస్ ఇచ్చారనమాట. ఫస్ట్ గ్రూప్ ఏలో వచ్చేసి వాళ్ళకి ఫీజ్ వచ్చేసి 36,900 రూపీస్ పే చేయాలి. అదే గ్రూప్ బి కేటగరీ వాళ్ళకైతే 24,900 రూపీస్ పే చేయాలి. అంటే టోటల్‌గా బీపీటీ, బీఎస్సీ నర్సింగ్‌కి టోటల్ అమౌంట్ కలుపుకున్నట్లయితే ఏబీ 2 కలుపుకున్నట్లయితే 42,400 అవుతది. గ్రూప్ బి అలీడ్ హెల్త్ సైన్సెస్ చూసుకున్నట్టయితే ఏబీ అండ్ కేటగరీస్ 2 కలుపుకున్నట్లయితే మనకు 30,400 రూపీస్
పే చేయాల్సి వస్తదనమాట. సో, ఇది కాకుండా ఇన్ అడిషన్‌గా మనం రూ. 500 కాషన్ డిపాజిట్ అనేది అడిషనల్‌గా పే చేయాలనమాట. పే చేసిన తర్వాత మాత్రమే మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్లు. మీరు ఆ కోర్స్‌లో జాయిన్ అయిపోయినట్లు. సో, ఎవరికైతే సీట్ అనేది ఇక్కడ రాలేదో వాళ్ళకు సెకండ్ వెబ్ కౌన్సెలింగ్ ఉంటుందండి. దాని గురించి కూడా డీటెయిల్స్ మీకు నేను షేర్ చేస్తాను. ఇది ఛానెల్‌లో. విష్ యూ ఆల్ ద సక్సెస్. మన ఛానెల్‌లో బైపీసీకి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయండి. ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. థాంక్ యూ.